ఏపీలోని అల్లూరి జిల్లా పాడేరులో సంక్రాంతి సందర్భంగా గిరిజనులు ప్రత్యేకమైన సంతను ఏర్పాటు చేసుకుంటారు. దీనిని తారుమారు సంత అంటారు. పండుగకు కావాల్సిన అన్ని సరుకులు ఈ సంతలో అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా పూర్వం ఈ సంతలోనే పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకునేవారని స్థానికులు చెబుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి గిరిజనులు ఈ సంతకు వచ్చి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సంక్రాంతి సందర్భంగా 2 వారాల పాటు ఈ సంతను నిర్వహిస్తారు. పండగ ముందు వచ్చే సంతం తారుమారు సంత అన్నాం. కానీ ఇక్కడ చేయడానికి ఏంటంటే కారణం, ముందుగా సమాధుల దగ్గర చేసేవారు. అక్కడ నుంచి విశాలమైన ప్రదేశం లేకపోవడం వల్ల ఈ పొలాల దగ్గర మేము పెట్టుకున్నాం. మా వారి సమాధి కానివ్వండి, మా పాప సమాధి కానీ ఇక్కడే ఉంది. కాబట్టి ఇది ఒక అందరికీ అనుకూలంగా ఉంటుందని ఒక ఆలోచన, రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదని ఒక ఆలోచనతో ఇక్కడ సంత మార్చాము. ప్రతి సంక్రాంతి ముందు కూడా ఇక్కడే సంత కొనసాగించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ కొత్త పులగం కందులు అంటామా, పులగం ప్రత్యేకత. సంక్రాంతి పులగం ఏర్పాటు చేసే కొత్త కందులు, కొత్త బెల్లము, కొత్త కుండ, చేట కానీ జిబ్బులు కానీ అన్నీ కూడా ఇక్కడ తీసుకుని వెళ్ళి ప్రసాదం నైవేద్యంగా పెడితే పెద్దలు కూడా, చనిపోయిన పెద్దలు ఎవరైనా వాళ్ళందరూ కూడా మనశ్శాంతిగా ఉంటుంది. సంబంధాలు, పెళ్లి సంబంధాలు కానీ ఇవన్నీ కూడా సంక్రాంతి ఈ సంతలో చూసుకుంటారు. పిల్లలు చూసుకోవడం, శివరాత్రికి పెళ్లిళ్ళు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ తారుమారు సంత ప్రత్యేకత ఏంటంటే, సుమారు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి, అటు జోలాపుట్ నుంచి, ఇటు అరకు నుంచి, ఇలా చింతపల్లి నుంచి చాలా మంది గిరిజనులు వచ్చి ఇక్కడ వస్తువులు కొనుక్కుంటారు. ఎంత మారినా సరే ఈ సంత చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పూర్వం నుంచి ఇక్కడికి వచ్చి బట్టలు కొనుక్కోవడం కానీ, చిన్నపిల్లలు గాజులు, అలాగే ఫ్యాన్సీ సామాన్లు, చెప్పులు, అలాగే చీరలు, స్వెటర్లు, అన్ని రకాల వెరైటీస్ కొనుక్కుంటారు. ఈ సంతలో దొరకలేని వస్తువు అంటూ ఉండదు. సుమారు 24 మండలాల నుంచి ఇక్కడికి వచ్చి గిరిజనులు కొనుక్కుంటారు. ఈ సంత చూడడానికి వేల మంది ఇక్కడికి వస్తుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 1 2 వారాల్లోనే ఇక్కడ ప్రత్యేకంగా సంత ఏర్పాటు చేయడం జరుగుతుంది.